న్యూ టీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.62 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో పులిగడ్డ అక్విడక్ట్ వద్దకు నీరు చేరింది. ఇదే ప్రవాహం కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద పెరిగిన ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొరిసపాడు మండలం మేదరమెట్ల మార్కెట్లో జరిగిన ఎన్టీఆర్ సంతను మార్కెట్ యార్డ్ చైర్మన్ పద్మావతి నాగేశ్వరరావు పర్యవేక్షించారు. రైతుల వద్ద కూరగాయల ధరల పట్టికలు ఉన్నాయని పరిశీలించి నిర్దేశించిన ధరల ప్రకారమే అమ్మకాలు జరగాలని సూచించారు. వచ్చే వారం నుంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రాంగణం బయట ధరల పట్టిక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెంచుల కోనలో ఉచిత దర్శనం క్యూ లైన్లను గంటల తరబడి నిలిపివేసి 100 రూపాయల టికెట్లు కొనుగోలుని భక్తులను ఆలయ సిబ్బంది బలవంతం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉచిత దర్శనం పేరుతో భక్తులను క్యూలో చాలా దూరం రప్పించి చివరకు డబ్బులు చెల్లించాలనడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ లెక్కింపులో గత 194 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 26,17,483 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అదనంగా 38 గ్రాముల బంగారం, 125.128 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో ఉన్నాయని వెల్లడించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. కమిటీ సభ్యుల సంఖ్య, విగ్రహం ఏర్పాటు చేసే రోజుల వివరాలను లిఖితపూర్వకంగా అందించాలని, అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎలక్ట్రిసిటీ, మైక్ సెట్ అనుమతులు కూడా తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఐనవిల్లి మండలం మడుపల్లి లంక ప్రాంతంలోని పొలాల్లోకి వరద నీరు ప్రవేశించింది. పలు ఉద్యాన పంటలు నీట మునిగి నష్టపోతున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో లంక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పి గన్నవరం మండలం నాగులంక పరిధిలోని కనకాయలంక కాజ్వే వద్ద ఉదయానికి వరద ఉధృతి మరింత పెరిగింది. దీనితో పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంక ప్రాంతాల నుంచి ప్రయాణించేందుకు విద్యార్థులు పడవలపై ఆధారపడుతున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కొబ్బరికి డిమాండ్ పెరుగుతుందని భావించి కోనసీమ వ్యాపారులు భారీగా కొనుగోలు చేశారు. అయితే రైతుల వద్ద నుంచి ఒక్కో కాయను 23 రూపాయలకు కొనుగోలు చేసిన ధర ప్రస్తుతం 20 రూపాయలకి పడిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో కొబ్బరి దిగుబడులు పెరగడమే దీనికి కారణమని, దీంతో ఇక్కడ ధర మరింత పతనమైందని వారు తెలిపారు. కోనసీమ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. అమలాపురంలోని కలెక్టరేట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉప్పలగుప్తం మండలంలో అత్యధికంగా 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాట్రేనికోన, ఆత్రేయపురం మండలాల్లో అత్యల్పంగా 0.4 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. జిల్లా మొత్తం మీద సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4.92 లక్షల క్యూసెక్లుగా ఉంది. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 42.2 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 7.38 లక్షల క్యూసెక్లకు చేరుకుంది.